ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. అయితే కేసీఆర్ నివాసమైనటువంటి నందినగర్ లోకి సిట్ బృందం వెళ్లి అక్కడ ఇంట్లో ఉన్న వాళ్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పొచ్చు. కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గత కొంతకాలంగా అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఆయన నందినగర్లోని నందినగర్ నివాసంలో సిట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వారికి నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు వెళ్లడం జరిగింది. మరి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ మరి సిట్ కార్యాలయానికి వస్తారా లేదా అక్కడికి అంటే కేసీఆర్ ఉన్నటువంటి ప్రదేశానికి సిట్ అధికారులు వెళ్లి విచారణ చేపడతారా అనే దానిపైన అయితే ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కేసీఆర్ కు నోటీసులు అందాయి. నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుంది. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఈ నోటీసులు అందించడం జరిగింది. సిఆర్పిసి 160 కింద కేసీఆర్ కు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం చేరుకున్నారు. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి వారికి సిట్ అధికారులు ఈ నోటీసులను ఇవ్వడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి మనం చూసినాం గత కొద్ది రోజులుగా వరుసగా సిట్ అధికారులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు నందినగర్లోని ఆయన నివాసానికి సిట్ బృందం చేరుకున్నారు. ఆయనకు సిఆర్పిసి 160 కింద కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రజెంట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నివాసం ఉండటంతో ఆయన నందినగర్ ఇంటికి వెళ్లినటువంటి సిట్ బృందం ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే కేసీఆర్ విచారణ ఎక్కడ జరుగుతుందనే దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కొద్దిసేపట్లోనే దానికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. సో కళ్యాణ్, మనం చూస్తున్నాము నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే విచారణ ఎక్కడనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. అంటే అసలు ఈ పరిణామాలన్నింటినీ మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటారు? సంధ్య, వాస్తవానికి కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లి విచారించాలని ముందు సిట్ భావించినప్పటికీ అందులో కొంచెం మార్పు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఫామ్ హౌస్ కి వెళ్లడం బదులు ఇక్కడే నగరంలోనే నందినగర్, తెలంగాణ భవన్ పక్కనే ఉంటుంది, అది జూబ్లీహిల్స్ లోనే, ఆ నందినగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణకు హాజరవుతారని తెలుస్తుంది. అందుకోసమే నందినగర్ నివాసానికి సిట్ పోలీసులు వెళ్లారు. సిట్ తరఫున నోటీసులు కేసీఆర్ కి ఇచ్చేందుకు, అంటే అక్కడ ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు, అక్కడ ఇచ్చేందుకు వెళ్లారు. సిట్ నోటీసులు ఇచ్చేశారు. ఇప్పుడు కేసీఆర్ నందినగర్ నివాసంలో సిట్ కి సంబంధించి నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని కోరుతున్నారు వాళ్ళు. అయితే కేసీఆర్ స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి హాజరవుతారా లేదంటే నందినగర్ నివాసానికి రమ్మంటారా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది. అది కేసీఆర్ ఆప్షన్ గానే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సిట్ ఎలా అయినా విచారించేందుకు రెడీగా ఉంది. అయితే నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ను విచారించే ఛాన్స్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ఉన్నారు. అటు కేసీఆర్ కు నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిన వెంటనే అటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కి వెళ్లారు. వారితో పాటు టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్లు కూడా వెళ్లారు. ఏ రకంగా ముందుకెళ్లాలి, సిట్ ఇచ్చిన నోటీసులకు ఏ రకమైన రిప్లై ఇవ్వాలి అనే దానిపై వాళ్ళు చర్చిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం సంధ్య, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ ముగ్గురికి నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే వాళ్ళు విచారణకు వచ్చేసారు, హాజరయ్యారు. వాళ్ళు ఎక్కడ టైం కూడా అడగలేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా టైం అడిగే అవకాశం లేదు. నాకు తెలిసినంత, మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం కేసీఆర్ కూడా రేపు విచారణకు హాజరవుతారు. అయితే ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణలో పాల్గొంటారా లేదంటే సిట్ ని నందినగర్ లోని తన నివాసానికి రమ్మంటారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. అది న్యాయ నిపుణులతో, అదేవిధంగా కేటీఆర్, హరీష్ అందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సింది. ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అంతా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. సిట్ అధికారులు మాత్రం కేసీఆర్ దగ్గరికి వచ్చారు. కేసీఆర్ ని రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు రావాలని నోటీసులు అందజేశారు. ఆ నోటీసుల మేరకు నందినగర్ లో నివాసానికే విచారణకి సిట్ వచ్చే అవకాశం ఉంది. నందినగర్ నివాసంలో కేసీఆర్ అందుబాటులో ఉండమని
కోరినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూడాలి, ఆ సిట్ ఇంకా నోటీస్ మన చేతికి రాలేదు, కానీ సిట్ పోలీసులు మాత్రం నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో అక్కడ ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి వెళ్ళారు. అక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు అందులో లేరు. అక్కడ ఉన్న పని వాళ్ళకి నోటీస్ అందజేశారు, కేసీఆర్ కి సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కేసీఆర్ దీనికి సంబంధించి ఈ రకంగా రియాక్ట్ అవుతారు. హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా లీగల్ సెల్ నోటీస్ కూడా మనకు ఇప్పుడే మన దగ్గరికి నోటీస్ కూడా మనకు వచ్చింది. కేసీఆర్ ని విచారణకు రావాలంటూ కోరిన నోటీసు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. కేసీఆర్ కు సిట్ ఇచ్చిన నోటీస్ మనకు కనిపిస్తుంది. కేసీఆర్ ను విచారణ కోరుతూ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ కి సంబంధించి మనం స్క్రీన్ పై చూస్తున్నాం. నందినగర్ నివాసంలో సిట్ అధికారులు వెళ్లి ఇచ్చిన నోటీస్ ని మనం స్క్రీన్ పై గమనించవచ్చు. గతంలో హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. అదే దానికి సంబంధించిన నోటీస్ ఇది కూడా. ఇప్పుడు అలాంటి నోటీస్ సేమ్ సెక్షన్లు గతంలో ఏ రకంగా అయితే ఇచ్చారో అదే రకమైన సెక్షన్లు కూడా ఇచ్చారు. ఇందులో ఫర్ అపియరెన్స్ బిఫోర్ ద సిట్ ఏసీపీ, ఇది కూడా వెంకటగిరి నేతృత్వంలో ఇచ్చిన నోటీస్. సేమ్ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళకి ఇచ్చిన రకంగానే నోటీస్ ఇది అందినట్లు మనకు అర్థమవుతుంది. విత్ రెఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ సేమ్ 10/3/2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకి సంబంధించి మీరు విచారణకు రావాలి అని కోరుతున్నట్లు ఇది ఇచ్చారు. దీని ప్రకారం కేసీఆర్ విచారణకు రేపు 3 గంటలకు అకార్డింగ్లీ యు ఆర్ రిక్వైర్డ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై ద అండర్సైన్డ్. వెంకటగిరి, ఇది కూడా వెంకటగిరి ఏసీపీ జూబ్లీస్ విచారించే అవకాశం ఉంది 3 గంటలకు. ఆయన సీనియర్ సిటిజన్, అవెవర్ యు ఆర్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 65 years అండ్ ఇట్ స్ట్రిక్ట్ కంప్లైన్స్ విత్ ద ప్రొవిన్షియల్ సెక్షన్ 160 ఆఫ్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1970. యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటెండ్ ద పోలీస్ స్టేషన్ కంపల్సరీ. అంటే పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదు. మీరు సీనియర్ సిటిజన్ గా, కేవలం సీనియర్ సిటిజన్ గా గుర్తిస్తూ మీరు పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ చెప్తే అక్కడ, ఇఫ్ యూ సో డిజైర్ యూ మే వాలంటరీలీ అపియర్ బిఫోర్ ద అండర్సైన్డ్ ఎట్ ద జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఆర్ ఆల్టర్నేట్లీ యూ మే స్పెసిఫై ఎనీ అదర్ ప్లేస్ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ అని క్లియర్ గా చెప్పారు. సంధ్య ఈ నోటీస్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్ కి రావచ్చు. ఒకవేళ రాలేకపోతే మీరు హైదరాబాద్ లో ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా అధికారులు వచ్చి విచారిస్తారు అనేది ఇందులో క్లియర్ గా నోటీస్ లో మెన్షన్ చేశారు. విచారణ లేదు, ఫామ్ హౌస్ లో విచారణకు వెళ్లే అవకాశం లేదు. కేవలం నందినగర్ లో నివాసంలో లేదంటే ఇంకేదైనా స్థలంలో విచారణకు వస్తామంటూ కూడా సిట్ అధికారులు కేసీఆర్ కి ఇచ్చిన నోటీస్ మనం ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాం. చాలా కీలక పరిణామంగా చూడాలి సంధ్య దీన్ని. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్, కీలక పరిణామం. అంటే గత వారం రోజులుగా కూడా దీన్ని సీరియస్ గా పర్సూ చేస్తున్నారు సిట్ అధికారులు. ఇప్పుడు కేసీఆర్ కి ఇచ్చిన నోటీస్ అనేది మాత్రం ఒక రకంగా ప్రకంపనలు రేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్ళారు, కానీ ఒక పోలీస్ అధికారులు కేసీఆర్ ను విచారించడం అనేది చాలా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రెస్టీజియస్ గా, చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ తో కేసీఆర్ చర్చ జరపబోతున్నారు. దీనిపై న్యాయ పోరాటం కూడా చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మనం ఇంతకుముందే చెప్పాం. ఎందుకంటే మిగిలిన నేతలను విచారించడం వేరు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఫోన్ ట్యాపింగ్ లో విచారించడం అనేది చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అంటే విచారణకు సహకరించడానికి సిద్ధమవుతూనే ఈ విచారణకు పిలువడం ఒక మాజీ ముఖ్యమంత్రి అనేది ఖచ్చితంగా ఒక కక్ష సాధింపు, రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్య ఇది. ఇందులో ముఖ్యమంత్రి ప్రమేయం ఎంత మాత్రం ఉండదు అనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది. దీనిపై లీగల్ గా ముందుకెళ్లడం, సుప్రీంకోర్టులో కూడా కేసు వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. కేసు వేయాలి, కావాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ విచారిస్తుందనే ఒక కేసు వేయడంతో పాటు విచారణకు కూడా సహకరించాలనే నిర్ణయం అయితే కేసీఆర్ బీఆర్ఎస్ తీసుకుంది. మనం చూస్తున్నాం స్క్రీన్ పై. ఇప్పుడే కేసీఆర్ నివాసం వద్ద ఉన్న అధికారులు అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళ అధికారులు సిట్ నోటీసులు ఇచ్చి వెళ్లిపోతున్న సందర్భంగా అక్కడ మీడియా కూడా ఉంది. చాలా మంది మీడియా ప్రతినిధులు కూడా కేసీఆర్ నివాసం, అది నందినగర్ లోని కేసీఆర్ నివాసం మనం చూస్తున్నాం. ఆ నివాసంలో ఇచ్చిన నోటీస్ మనం ఇంతసేపు చెప్పాము. ఇందులో ఎక్కడైనా హైదరాబాద్ లో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి విచారిస్తాము, లేదంటే కేసీఆర్ ఒకవేళ నిజంగానే కేసీఆర్ వెళ్ళాలనుకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ వెళ్ళకపోవచ్చు, మనకు అందుతున్న సమాచారం ప్రకారం వెళ్ళకపోవచ్చు. కానీ పొలిటికల్ గా మైలేజ్ తీసుకోవాలనుకుంటే వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే కేటీఆర్, హరీష్ వెళ్ళినప్పుడు మనం చూసాం, చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు చాలా హడావుడి చేశారు. ఇప్పుడు కేసీఆర్ నిజంగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా, లేదంటే ఇక్కడికి పోలీసులు వచ్చినా కూడా అదే రకమైన వాతావరణం ఉండబోతుంది. దీన్ని అసలు ఆయన రేపు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు కళ్యాణ్? మస్ట్ గా అటెండ్ అవుతారా? ఎందుకంటే మనం చూసినట్లయితే 2 years గా కూడా ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ఇంప్రూవైజేషన్ లేదు. రీసెంట్ గా మనం చూస్తే బ్యాక్ టు బ్యాక్ అందరికి నోటీసులు ఇవ్వడం, ఇప్పుడు కేసీఆర్ ని కూడా పిలవడం,
అంటే సిట్ వ్యవహార శైలిని ఇక్కడ ఎలా చూడాలి, దానికి కౌంటర్గా బీఆర్ఎస్ ఎలా వ్యవహరించబోతుందంటే ఏమంటారు? ఖచ్చితంగా అదే చెప్తాను సంధ్య. లీగల్ గా ముందుకెళ్లాలనే నిర్ణయం అయితే బీఆర్ఎస్ ఇప్పటికే తీసుకుంది మనకు అందిన సమాచారం ప్రకారం. ఎందుకంటే మిగిలిన నాయకులను విచారించడం ఒక ఎత్తు, నేరుగా కేసీఆర్ ను ఒక మాజీ ముఖ్యమంత్రిని ఫోన్ ట్యాపింగ్ చేశారు వాట్ ఎవర్ ఆ విషయంలో ఫోన్ ట్యాపింగ్ విచారణకు ఒక ఏసీపీ విచారణకు పిలవడం అనేది చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఇబ్బందికరంగా, రాజకీయంగా కక్ష సాధింపే మాత్రం కాదు, ప్రజల్లో కూడా పల్చన చేసే ఉద్దేశంతో ఈ చర్యలన్నీ ప్రభుత్వం దిగుతుంది. కాబట్టి దీనిపై లీగల్ గా గట్టిగా ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు విచారణకు ముఖం చాటేశారు, విచారణకు రాలేదు అనే విమర్శ ఉండకుండా ఖచ్చితంగా విచారణకు కూడా కేసీఆర్ రెడీ అవుతున్నారు. కేసీఆర్ నందినగర్ లో నివాసానికే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రి కేసీఆర్, రేపు ఉదయం ఈ రోజు రాత్రి అంతా కూడా న్యాయ నిపుణులు, అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళంతా చర్చలు జరిపే అవకాశం ఉంది. రేపు ఉదయమే కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు కూడా కేసీఆర్ హాజరవుతారని మనకు పక్కా సమాచారం ఉంది. చూడాలి ఏం జరగబోతుంది, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం వేచి చూడాలి సంధ్య. అయితే కళ్యాణ్, మనం చూసినట్లయితే ఈ కేసుకి సంబంధించి అసలు అంటే విచారణ ఎదుర్కొని వచ్చిన తర్వాత కేటీఆర్ కానీ హరీష్ కానీ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు అసలు ఇది కేసే కాదు అని వాదించారు. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలతో నోటీసులు ఇవ్వడం అనేది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని బీఆర్ఎస్ అంటోంది. ఇది పొలిటికల్ గా కూడా టర్న్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా ఇది రాజకీయంగా చాలా కీలక పరిణామంగా మారింది. పొలిటికల్ గా బీఆర్ఎస్ ఏ రకంగా ఎదుర్కోబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియాలో లేకపోవడం, ఆయన ఇండియాకు వచ్చేలోపు ఫోన్ ట్యాపింగ్ విచారణ అంతా ఒక కొలిక్కి తెచ్చే దిశగా సిట్ యంత్రాంగం మొత్తం కదులుతుండడం అనేది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా అయితే కనిపిస్తుంది. దీనిపై ఏం జరగబోతుంది, అసలు ఫోన్ ట్యాపింగ్ లో నెక్స్ట్ ముందుగా అధికారులు చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో ఏసీపీ స్థాయి అధికారులు, అంత పై స్థాయి అధికారులు, ఈవెన్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కూడా కస్టడీలో విచారించారు. ఆయన సుదీర్ఘకాలం ఆయన అమెరికాలో ఉంటే కూడా రప్పించారు. చాలా సీరియస్ గా తీసుకుంది దీన్ని. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా టేక్ ఓవర్ చేసింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేరుగా మాజీ ముఖ్యమంత్రి, ఒక 2 మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఒక రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు, ఇలాంటి రాజకీయ నాయకుల ప్రమేయాన్ని ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది సిట్టి, ఏ రకంగా ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఏం చేయబోతుంది అనేది అయితే ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఇది లీగల్ గా దీన్ని ఎదుర్కోవడానికి అటు బీఆర్ఎస్ కూడా రెడీ అవుతుండడం ఆసక్తి చెప్తుంది. అల్టిమేట్ గా ఇది సుప్రీంకోర్టులోనే తేలే అవకాశం కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ఈ కేసు ఏం జరగబోతుంది, ఈ కేసు భవితవ్యం ఏంటి, ఇందులో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు అనేది కోర్టులోనే తేలే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే అల్టిమేట్ గా సిట్ ఒకటి ఛార్జ్ షీట్ చేయాలి కాబట్టి ఆ ఛార్జ్ షీట్ లో ఏం పొందుపరుస్తుంది, ఎవరి పేర్లను ఏ రకంగా చూపించబోతుంది, అంటే సాక్షులు ఎవరు, కుట్రదారులు ఎవరు, ఇందులో బాధితులు ఎవరు, నిందితులు ఎవరు, ఈ అంశాలన్నీ కూడా ఛార్జ్ షీట్ లో సిట్ పెట్టబోతుంది. ఇప్పటికే 300-400 మందిని విచారించింది సిట్. ఇందులో ఫోన్ ట్యాపింగ్ అయిన బాధితులు ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫోన్ ట్యాపింగ్ తో బెదిరింపులు చేశారు మమ్మల్ని అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందరి కూడా ఛార్జ్ షీట్ లో పెట్టాలి. ఇందులో ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు అంటూ మొదటి నుంచి చెప్తున్నది మాత్రం అవాస్తవం అని తేలిపోయింది. అది మొన్న కేటీఆర్ విచారణ సందర్భంగానే అధికారులు తేల్చారు. ఇప్పటివరకు ఏ ఒక్క హీరోయిన్ ఫోన్ కూడా ట్యాప్ చేయలేదు అనే క్లారిటీ అయితే వచ్చింది. మిగిలింది ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, రాజకీయ ప్రత్యర్థులయ్యానా లేదంటే వ్యాపారవేత్తలు అయ్యాయా, నిజంగానే ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి ఏమైనా దానివల్ల లాభం పొందారా, పొందితే ఎవరు పొందారు, ఇలాంటి అన్ని అంశాలు కూడా ఛార్జ్ షీట్ లో పెట్టబోతున్నారు. కాబట్టి ఆ ఛార్జ్ షీట్ ఒక 1 వీక్ లోనే ఆ ఛార్జ్ షీట్ రెడీ కాబోతుంది. అందులో సిట్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది, ఎవరు అందులో దోషులు అనేది తేలాలంటే ఆ ఛార్జ్ షీట్ రావాల్సింది. ఆ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత దానిపై న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ కూడా ఇంకా గట్టిగా ఫైట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది సంధ్య. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్.